ఇక అక్కడ స్టోరీ అంతా వెరైటీగా ఉంటుంది. అంటే ఏం లేదండి, స్టోరీ నేను మీకు అర్థమే ఉంటుంది, కొంచెం 2 minutesలో చెప్తాను. ఏంటంటే ఆమె ఏం చెప్తుంది, ఇదిగో ఇతను ఇలా చేయాలని వచ్చాడు, నేను గట్టిగా కేక వేశాను, అప్పుడు అందరికీ తెలిసిపోద్ది కదా అని అతని బట్టలు కూడా వదిలేసి పారిపోయాడు. మార్చేస్తుంది మాట. మన నాలుక కిందే మన జీవాన్ని, మన మరణాన్ని ఉంచాడంట దేవుడు బైబిల్లో. మీకు ఈ వచనాలు తెలిస్తే నాకు కోట్ చేయండి, నాకు పంపించండి దయచేసి. దేవుడు మిమ్మల్ని దీవించడు కాక. ఆయన అంటాడు, అతను విడిచిపెట్టి బయట పారిపోతాడు. అమ్మో పాపం, ఎందుకని దేవుడికి ద్రోహం చేయకూడదు, బట్టలు విడిచి పారిపోతాడు, బట్టలు విడిచి పారిపోతాడు. ఆమె ఇదిగో పలానా నాతో చేయడానికి వస్తే నేను అరిచాను, పారిపోయాను. వాళ్ళ హస్బెండ్ వచ్చేంత వరకు అది అలా పట్టుకొని ఆ డ్రెస్ని ఆమె అంతా మొత్తం చెప్తుంది, కంఠాపదంగా చెప్తాను ఉంటుంది అందులో వాక్యం. ఆ తర్వాత ఏం చేస్తారు, అతన్ని చెరసాల్లో వేస్తారు, పాపం చేశాడని నిందిస్తారు. ఒక్క మాట అయినా మాట్లాడదు తెలుసండి. గొంతెత్తి నేను చేయడం మీరు చూసారా? ఇంతకాలం మీకు నమ్మకంగా ఉన్నానే, నేను ఎప్పుడైనా ఇలాంటి పాపం చేశాను, నేను ఎలాంటి మనుషులను మీరు ఎంతకాలం నుంచి మీరు గమనించలేదని ఒక్క ప్రశ్న ఏంటండి. యోసేపు మౌనంగా ఉంటాడు. కానీ నేను మీకు బైబిల్ గ్రంథంలో చూపిస్తా చూడండి. వాళ్ళ భార్య చెప్తుంది, అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాట చొప్పున చెప్పాను, నీవు మన యుద్ధకు తెచ్చిన ఈ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయడానికి నా యుద్ధకు వచ్చాను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటకి పారిపోయాను. నేను ఏది నిజమండి? అందుకని నిజానిజాలు తెలుసుకోవాలి. అది చెప్పేవాళ్ళు ఒకరు ఉంటారు తెలుసా, పరిశుద్ధాత్ముడు. సీక్రెట్ రివీల్ చేస్తాడు. మనం ఏం అవసరం లేదండి, ఎక్కడెక్కడికో వెళ్ళి న్యాయం కోసం వాటి కోసం వెళ్ళాలి. కోర్టులు, పోలీస్ స్టేషన్ ఇవన్నీ మన కోసమే దేవుడు పెట్టాడు. కానీ అంతకంటే సుప్రీంకోర్టు లాగా సూపర్ హైకోర్టు ఉంటుంది. అది పవర్ ఆఫ్ అటార్నీ లాగా. అక్కడ మనం ఏం చెప్పవసరంలా, కూర్చొని అయ్యా నీకు తెలుసు కదా, నేను తప్పు చేస్తే నన్ను శిక్షించు, లేదా నన్ను మన్నించు. వాళ్ళు తప్పు చేస్తారు, ఆ లెక్కలు వేరుంటాయి, ఆ రిజల్ట్ కూడా బాగుంటుంది. అంతేగాని చెప్పిందే చెప్పి ఇప్పుడు నేను ఉంటానండి, నేను వెళ్ళి ఒక మంచిగా చెప్తేనే నా కష్టం ఏంటో తెలిసింది, నా బాధ ఏంటో తెలిసింది, నా వేదన ఏంటో తెలిసింది, అక్కడ ఏం జరిగిందో నేను చెప్తుందో వాడికి తెలియదు. కానీ దేవుడికి తెలియదండి. సమస్య లేదు, కంటి రెప్ప వేయకుండా మన యొక్క కష్టాన్ని తన యొక్క ఇదితో చూస్తున్నాయి. మన హృదయంలో మనం చెందే వేదన చూస్తున్నాయి. అక్కడ చూడండి, కాబట్టి తన యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేశానని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడింది. అతన్ని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగజేసెను. ఎంత గొప్ప మాట. ఇక్కడ అతను తప్పు చేయలే పాపం. మనం అనుకుంటాం చెయ్యనాటికి అనుభవిస్తున్నాను ఏంటో. ఏం కంగారు పడుతుంది? పడుతున్నారా? బాధలు పడుతున్నారా? వేదనలు పడుతున్నారా? మీరు చెయ్యని వాటికి కూడా కొన్నిసార్లు శ్రమలు అనుభవించాల్సి వస్తుంది. ఖచ్చితంగా అనుభవిస్తుంది. నేను ఎన్నో పడ్డానండి, ఏం కాదు, నిందల వెనుక దీవెనలు ఉంటాయండి. మన కన్నీటిని బుడితలో దాచుకునే దేవుడు. మన కన్నీరు గారుస్తుంటే మన మమ్మీ వచ్చి, ఏమ్మా శాలిని కొంచెం గిన్నెలో పట్టమ్మా, నేను దాచుకుంటా, నేను నిన్ను చూస్తూ ఉంటాను, నువ్వు పడే వేదన అంతా నాకు గుర్తుండాలని పెట్టుకోరు. ఎవరో సొంత తల్లి రక్తము పంచుకుని పుట్టి, తన ప్రాణంలో ప్రాణం పోసి రక్తం పంచుకుని పుట్టి ఆ మరణం చేయదు అన్నట్టుగా ఒక బిడ్డకి జన్మనివ్వడం అంటే చనిపోయి తిరిగి ఇదవడమే కదండి ఒక స్త్రీకి. అలాంటిది మా అమ్మ దాచుకుంటుందా, మా నాన్న దాచుకుంటాడా? మన నాన్న దాచుకుంటాడు. మన నాన్న ఆయన, నాన్న అనడానికి శుభ నిర్వచనం. అసలు ముద్దుల తండ్రి అండి. ఎప్పుడు కనపడతాడో కానీ చచ్చిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి ఆయన గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టాలి. ఆయన తోడుగా ఉన్నాడండి. ఎక్కడ చెరసాల్లో మనం అనుకుంటాము మనకి కనిపించే ఖైదీలందరూ పాపం తప్పు చేశారండి. లేదండి, కొంతమంది అన్యాయంగా కూడా పాపం బందీలు అవుతారు.
మన భారతదేశంలో మన న్యాయస్థానాన్ని కొంచెం మెచ్చుకోవచ్చండి. మనది గ్రేట్ అండి. మన ఒక మాట మాత్రం బాగా నచ్చుతుంది నాకు మన భారతదేశంలో. 100 మంది తప్పు చేసిన వాళ్ళు తప్పించుకున్న ఒక నీతిపరుడు, ఒక నిజాయితీపరుడు, ఒక తప్పు చేయని వ్యక్తి మాత్రం కష్టాలు పడకూడదు, అతని శ్రమను అనుభవించకూడదు. ఎంత గొప్ప న్యాయస్థానం అండి మనది. భారతీయులుగా మనం చాలా గొప్ప అండి. కొన్ని విషయాలు మనం చాలా గర్వపడాలి తెలుసా. భారతదేశంలో మనం పుట్టినందుకు గర్వపడాలి. కొన్ని జరుగుతూ ఉంటాయి. ఎవడు చేస్తాడు? మిస్టర్ లూసీ గారు చేస్తాడు. వాడు చేస్తాడు. ఆ సన్నాసి గొడవలు పెడతాడు. ఎవడికి ఉంటుందండి కొట్టుకోవాలని? ఏ భార్యాభర్తలు కొంత కొట్టుకోవాలని, ఏ అన్నదమ్ములు కొంత కొట్టుకోవాలని మధ్యలో వీడు దూరతాడు. వీడు దూరి లూసీలాగా ఏదో చెప్తా ఉంటాడు. అది వినకండి. ఏ స్వరాన్ని మీరు వింటున్నారో చూడండి. దేవుని స్వరమా, దైవ స్వరమా, లేకపోతే దుష్టు స్వరమా, అది మీరు వివేచన కలిగి ఉండండి. దేవుణ్ణి అడగండి, దేవా నీ యొక్క స్వరాన్ని మాత్రమే మేము ఎలా వినాలి, అది గమనించాలి. నువ్వు చెప్పేది మాత్రమే మేము అనుసరించడానికి మాకు తెలియచేయ్యా, మాకు జ్ఞానమునివ్వనయ్యా, మాకు శక్తినివ్వయ్యా. గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్, గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్ అంటారు వీటిని. సొలొమోను అడిగాడు, రాజయ్యుడు అడిగాడు. రాజు అయిపోయిన తర్వాత వెళ్తాడు, నీ ఇల్లు ఒక బలి సమర్పిస్తాడు. అడుగుతాడు, ఏంటి ఏం కావాలి నీకు చెప్పు, అడుగు నేను ఇస్తాను అని. అంటే అయ్యా ప్రజల్ని ఇచ్చేవాళ్ళు, ఇంతమందిని నిన్ను ఎట్లాగా పరిపాలించాలి, నాకు జ్ఞానం లేదే, నాకు జ్ఞానమునివ్వయ్యా. ఓ ఎంత జ్ఞానం ఇస్తాడు తెలుసా అండి సొలొమోనుకి తెలియని సంగతులు అంటూ ఏమీ లేదు. అతని యొక్క జ్ఞానమును, అతన్ని మాట్లాడే మాటలను, అతన్ని ప్రశ్నించడానికి ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు కూర్చునేవాళ్ళు. రాణి వస్తుంది, ఒక రాణి, నేను పట్టుకుంటాను, నేను అంత అంటున్నారు కానీ అంత లేదులే, నేను ఒకసారి పరీక్షించి వస్తాను, టెస్ట్ చేయడానికి వస్తుంది ఆమె. టెస్ట్ చేయడానికి వచ్చి టెస్ట్లో ఆయన పాస్ అవుతాడు, ఈయన గిఫ్ట్లు ఇచ్చి మళ్ళీ అవుతుంది, ఓకే గ్రేట్ నువ్వు అని. ఆ గ్రేట్ అనిపించుకున్న ఆ పర్సన్కి గ్రేట్ నాలెడ్జ్ ఇచ్చినాడు మన యేసయ్య, మన డాడీ యేసయ్య తోడున్నాడు కదా యోసేపుకి. అలా ఈ యోసేపు కథలో ఎన్నో శ్రమలను అతను అనుభవిస్తాడండి, ఎన్నో బాధలను, ఎన్నో నిందలను అతను అనుభవిస్తాడు. ఆ చెరసాల్లో కొన్ని సంవత్సరాలు ఉంటాడు. అతని అక్కడ కొన్ని ఇంకా మంచి పనులు, ఆ చెరసాల నాయకుడికి అతని కటాక్షం కలిగి అతను మొత్తం ఏందే పెట్టేస్తాడు అధికారిగా, నువ్వే చూసుకో అన్ని అని. ఆయన అన్ని చూసుకుంటూ ఉంటాడు. ఇదిలా జరుగుతుండగా అతనికి దేవుడు తోడై ఉన్నాడు. అసలు ఇతను బతికున్నాడా అనే విషయం కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు, వాళ్ళ నాన్నకు తెలియదు. వాళ్ళ నాన్న పాపం చచ్చిపోయాడు అనుకుంటాడు. వాళ్ళ నాన్న పాపం ఏడుస్తూనే ఉంటాడు, బాధపడుతూనే ఉంటాడు, అయ్యో నా బిడ్డ నీకు కోల్పోయాను. యోసేపు యొక్క జీవితంలో జరిగిన కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం, ఇంకా మనం ధ్యానిద్దాం. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకునే విషయాల్లో యోసేపు 17 సంవత్సరాల వాడు. అతను తన తండ్రి కుటుంబం నుంచి దూరం చేయబడతాడు. అతనికి దేవుడు 2 కళలు ఇస్తాడు. ఆ కళలో అతని కుటుంబ సభ్యులు, అతని తల్లిదండ్రులు కూడా అతనికి సాష్టాంగపడతారు. అతను ఒక అధికారిగా దేవుడు నియమిస్తున్నాడని అతనికి తెలియజేస్తాడు. వాళ్ళు అతని మీద పగను పెంచుకుంటారు. ఆ పగ ద్వారా అతనిని చంపేయాలనేంత కోపము, అసూయతో వాళ్ళు ఉంటారు, ద్వేషము. ఆ అసూయతో అతను ఉంటే రూబేను అతని పెద్ద అన్న, యూదా అతని అన్నయ్య, వాళ్ళిద్దరు అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేసి చంపకుండా అతన్ని బ్రతికుండేలాగా అతన్ని ఏం చేస్తారంటే ఇట్లా కాదని చెప్పేసి అమ్మేస్తారు. రూబేన్ చాలా బాధపడతాడు, తన తమ్ముడు కనపడతాడు, అయ్యో ఏమి పేరు తమ్ముడు అని. ఆ తర్వాత అతన్ని ఐగుప్తు దేశానికి తీసుకువెళ్తారు. అక్కడున్న ఒక పోతీఫర్ అని అతను ఉంటాడు, ఆ యజమానికి అమ్ముతారు. ఆ ఇంటిలో అతను యజమానుడుగా అతన్ని తీసుకొచ్చి వచ్చిన దగ్గర నుంచి దేవుడు ఎలాగ అతన్ని దీవిస్తున్నాడు అతని శకునముల ద్వారా తెలుసుకుంటాడు. తెలుసుకొని అతనికి మొత్తం మీద అధికారం ఇస్తాడు. ఆ తర్వాత అతని యొక్క జీవితంలో అతని యొక్క యజమాని భార్య చేసిన
ఒక అమానుషాన్ని మనం తెలుసుకుందాం. చాలా బాధాకరమైన విషయం. అట్లా చేయకూడదు, తప్పు. ఆ తర్వాత అతన్ని చెరసాలలో వేస్తారు. చెరసాలలో చేసిన తర్వాత కూడా యెహోవా దేవుడు, అంటే మన తండ్రి యేసయ్య వాళ్ళ డాడీ, మన డాడీ, పరలోకపు తండ్రి, ఆయన అతనికి తోడై ఉంటాడు. ఆ అధికారికి తన మీద కటాక్షం కలిగించి అతనికి మొత్తం అటామిక్ పవర్ ఇచ్చినట్టుగా ఆ చెరసాలను ఇతను అధికారం చేస్తాడు. ఆ తర్వాత జరగబోయే సంగతులను మరలా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఇంకొక దాంట్లో మనం మాట్లాడుకుందాం.